అందరికీ హాయ్ అండి. బన్‌తో బజ్జీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను. చాలా సింపుల్‌గా మనం దీనిని రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్ కింద అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికి బన్ అనేది అవసరమండి. నేను ఈ 4 అనేది తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ శనగపిండి అనేది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. వంట సోడా కూడా కొంచెం వేయాలి. వాము కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి చాలా స్మూత్గా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో వేరే బౌల్ తీసుకోవాలి. ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. అందులో కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. ఇంతలో మనం శనగపిండిలో బన్ అనేది వేసి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బన్నుకు మొత్తం కూడా శనగపిండి మొత్తం కూడా అప్లై చేసి మనం ఆయిల్లో అనేది వేయాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. బ్యాక్ సైడ్ కూడా కొంచెం కుక్ అయ్యాక ఫ్రంట్ వైపు కూడా తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు తీసుకోవాలి. ఈ బన్ అనేది కొంచెం చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఆనియన్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ బన్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది.